రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. మార్చి 2024 నుంచి పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడు కోటయ్య, కార్యదర్శి షేక్ సుబానీ, గౌరవ అధ్యక్షుడు తల్లాడ ఉపేందర్రావు డిమాండ్ చేశారు. పదవి విరమణ తరువాత ఈ ప్రయోజనాలపై వృద్ధాప్య జీవితం ఆధారపడి ఉంటుందని, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోలేక పిల్లల పెళ్లిళ్లు, ఇతర ముఖ్యమైన ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో నిన్న మన సీఎం గారు గ్రూప్ 2 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఒక మాట అన్నారు. ఏంటంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకొని వాళ్ళ జీతం నుంచి 15 to 20% కట్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని ఎంతో బాధ్యతగా చెప్పారు. మరి మేము ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తించి మీకు ఎన్నికల్లో సహకరించి అన్ని రకాలుగా మేము ప్రభుత్వానికి సహకరించి విద్యాభివృద్ధులు చెప్పి ఒక్కొక్కరు 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ రోజు నాడు మరి రిటైర్మెంట్ బకాయిలు రాకుండా మేము ఇన్ని బాధలు పడుతున్నాం. మేము ఇన్ని రోజులు ఇన్ని బాధలు పడుతున్నాం. మరి మీరు ఎన్నికల సమయంలో మీరు ఉద్యోగులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం అని చెప్పిన మేము దాచుకున్న డబ్బు కూడా మాకు ఇవ్వకుండా ఈ రోజు ఎన్నో మరణాలు, ఎంతమందో చనిపోయారు, ఎంతమందో బాధపడుతున్నారు, ఎంతమందో హాస్పిటల్ ఫాలో అయ్యారు. మరి అందుకని తక్షణమే స్పందించి మాకు రావాల్సిన ప్రతి ఒక్క పైసా కూడా బకాయిలన్నీ కూడా మాకు వెంటనే విడుదల చేయాలని కోరుతూ. నా పేరు పీజేయమ్మ. మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యాను ఏప్రిల్ నెలలో. మరి రిటైర్మెంట్ అయిన బకాయిలన్నీ కూడా 2024 నుంచి కూడా రావట్లేదు. ఎంతో మంది టీచర్స్ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండి కూడా మా ఆరోగ్యాలు బాగాలేదు, మాకు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాము, అసలు కనీసం ఆరోగ్యం చూపించుకోవడానికి కూడా మాకు డబ్బులు లేవు, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలని కూడా డబ్బులు లేవు, మేము చాలా వృద్ధాప్యంలో ఉన్నాము. దయచేసి మా బకాయిలన్నీ కూడా తీర్చండి. మేము రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుకున్నాము, ఆయన ఎన్నిక చేసుకున్నాము. కానీ ఆయన వచ్చిన కాడి నుంచి కూడా టీచర్స్ యొక్క బకాయిలు అసలు ఎవరికి కూడా సరిగా రావటం లేదు. 2024 నుంచి కూడా దయచేసి వృద్ధులైన టీచర్స్ అందరూ బకాయిలను, వేదనను అర్థం చేసుకుంటారని మేమెంతో వేడుకొంటున్నాం. కార్యదర్శిగా నా పేరు సుబానీ షేక్. సార్ ఒక్కటే సార్, మేము మా బాధ, వేదన, గాథ, కష్టాలు, నష్టాలు మా ఉద్యోగస్తులందరూ కూడా చాలా మంది ఇండ్లు వదిలిపెట్టిపోతున్నారు, చనిపోతా ఉన్నారు. మరి హాస్పిటల్లో ఉండి ఒక ఆయన సార్, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, నాకు డబ్బులు కావాలి మహాప్రభు, నేను చచ్చిపోతున్నా అని 10 రోజులు చనిపోయింది సార్. మరి చిలివేరు సత్యనారాయణ ఒక జిహెచ్ఎం గారి ఇంట్లోంచి బయటికి వెళ్ళి సంవత్సరం అయింది సార్. దయచేసి మా బకాయిలను వెంటనే చెల్లించి మమ్మల్ని రోడ్లు ఎక్కకుండా మా వృద్ధులు ఏదైతే ఉన్నారో, మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు 24 మార్చి నుంచి దగ్గర 17,000 18,000 మంది ఉపాధ్యాయులు అయితే ఉద్యోగస్తులు రిటైర్ 30-40 సంవత్సరాలు పనిచేసినాం. కాబట్టి మేము బకాయిలు చెల్లించండి, మాకు మిమ్మల్ని నమ్మినాం, మేము ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వస్తే మాకు అనుకూలంగా జరుగుద్ది అని చెప్పేసి గట్టిగా పటిష్టంగా మేము గట్టిగా కొట్లాడిన. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడినామో ఉద్యోగస్తులం, ఇప్పుడు కూడా అట్లనే మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మా వేదనను గ్రహించండి, వెంటనే మా బకాయిలు మాకు చెల్లిస్తే ఈ మమ్మల్ని కొంచెం ఈ రోడ్ల మీద నుంచి పోయేటువంటి పరిస్థితి, ఈ వానలకి ఎండలకి దడుచుకుంటా ఇదంతా కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి మా ఎందు దయ ఉంచి, లేకపోతే మటుకి ఇంకా మేము రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. మరి ఇందిరా పార్కులు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మా బకాయిలు రిలీజ్ చేయాలని